హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. మీకు ఈ వీడియోలో అయితే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే బిగినర్స్కి యూజ్ అయ్యే టిప్స్ కూడా షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా విషయాలు అయితే తెలుస్తాయి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ముందైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే హాఫ్ కేజీ బటర్ స్కాచ్ కేక్ అండి. ఇది నాకు ఏ విధంగా వచ్చిందంటే ఫాదర్స్ డే రోజున నైట్ 8:30కి అయితే నాకు కస్టమర్ వచ్చి అడిగారు కేక్ ఈరోజు ఫాదర్స్ డే కదా అని అడిగారు. కానీ నా దగ్గర ఎప్పటికప్పుడే బేక్ అయితే చేసుకుంటాను ఫ్రెష్గానే, అంటే ఆర్డర్ ఇస్తేనే నేను బేక్ చేస్తాను. ఆ విషయం నేను కస్టమర్కి అయితే చెప్పాను. అయితే నాకు దగ్గరలో ఉన్న బేకరీస్ అన్నిటికీ వెళ్ళాను, కానీ ఎక్కడ కూడా నాకు కేక్స్ అయితే అవైలబుల్గా లేవండి. మీరు ఏమైనా చేయగలరా 2 అవర్స్లో అని అడిగారు. నాకు కొంచెం అర్జెంట్ అండి అన్నారు. వెంటనే ఏం చేశానంటే కొంచెం ఆలోచించి వెంటనే చేస్తానని చెప్పి ఒప్పుకున్నాను. ఫ్లేవర్ కూడా చెప్పారు, హాఫ్ కేజీ బటర్ స్కాచ్ ఫ్లేవర్ కావాలని చెప్పారు. సరే అని చెప్పి 2 అవర్స్ పోయినాక ఫోన్ చేస్తానండి అని చెప్పి కస్టమర్కి అయితే చెప్పేశాను. కేక్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ఇదేంటండి, నేను ఎప్పుడూ కూడా 2 అవర్స్లో కేక్ రెడీ చేసి ఇవ్వడం అయితే లేదు. ఎప్పుడూ కూడా నాకు ఫస్ట్లో స్టార్టింగ్లో ఏంటంటే నేను కేక్ స్టార్ట్ చేసినప్పుడు నేను నేర్చుకున్నప్పుడే 1 డే పట్టేది. హాఫ్ కేజీ అయినా సరే ఉదయం నుంచి ఇంకా దగ్గర నాకు 1 డే పట్టేది అనమాట. అలా 1 డే నుంచి హాఫ్ డేకి వచ్చింది. హాఫ్ డే నుంచి అలా నేను అంటే 3 అవర్స్లో నేను కేక్ ఖచ్చితంగా తయారు చేసి అయితే ఇవ్వగలను అనమాట. అలాంటిది 2 అవర్స్లోనే నాకు కేక్ కావాలని కస్టమర్ అని అడగగానే నేనైతే సరే అని ఒప్పుకొని ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో కూడా షూట్ చేశాను. ఈ షూటింగ్ కూడా నేను ఏంటంటే బ్యాటర్ కలుపుకున్నప్పుడు అయితే నేను వీడియో రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదు. ఎందుకంటే అప్పటికే టైం అయితే 8:30 అయిపోతుంది. నేను 10:30 ఖచ్చితంగా 10:30 కల్లా కస్టమర్కి అయితే కేక్ ఇచ్చేయాలి. కాబట్టి ముందుగా నేను ఏం చేశానంటే, మనకి కేక్ కూలింగ్ తొందరగా అవ్వాలంటే ఫస్ట్ చేయవలసిన టిప్పు, ఇది బిగినర్స్ బాగా యూజ్ అవుతుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం షుగర్ సిరప్ని ఏం చేయాలంటే ముందుగా మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకున్నాను. తొందరగా మెల్ట్ అయిపోతుంది షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటే. దాన్ని పట్టుకొని వెళ్ళి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. దాన్ని పెట్టేసుకున్నాక కేక్ బ్యాటర్ని రెడీ చేసుకున్నాను. కేక్ బ్యాటర్ని ఎలా రెడీ చేసుకున్నాను అంటే, ఇది ఎగ్తో చేశానండి, 2 ఎగ్స్తో చేశాను. ప్రీమిక్స్ కూడా నేను ఏమీ యూజ్ చేయలేదు, ఎగ్స్తోనే చేశాను. ఆ విధంగా నేనైతే కేక్ బ్యాటర్ని రెడీ చేసుకున్నాను. కేక్ బ్యాటర్ అలా కరెక్ట్గా రెడీ చేయడానికి నాకు 25 మినిట్స్ అయితే పట్టింది. 25 మినిట్స్ కేక్ బ్యాటర్ రెడీ చేసిన తర్వాత నేను ప్రీహీట్కి అయితే పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. కేక్ బేక్ అవ్వడానికి ఒక 25 మినిట్స్, అంటే అప్పటితోనే నాకు 50 మినిట్స్ అయితే అయిపోయింది. 50 మినిట్స్ అయిపోయింది. ఆల్రెడీ 2 అవర్స్లో నాకు 50 మినిట్స్ అయితే అయిపోయింది. వెంటనే నేను అంటే కేక్ బేక్ అవుతున్న టైంలోనే పక్కన చేసి బటర్ స్కాచ్ నట్స్ అయితే ఉన్నాయండి నా దగ్గర. ఆల్రెడీ చేసుకొని అయితే 3 డేస్ అవుతుంది. నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. అవి అయితే ఉన్నాయి. సాస్ మాత్రం అప్పటికప్పుడే రెడీ చేసుకున్నాను. మనకి సాస్ కూడా కూల్ అవ్వాలి కదా, సాస్ కూల్ అవ్వాలి కాబట్టి తొందరగా సాస్ని అయితే పక్కన పెట్టేసుకొని కూల్ చేసుకున్నాను. దాన్ని కూడా ఎలా కూల్ చేసుకున్నాను అంటే, కొంచెం వెడల్పాటి గిన్నెలో అయితే వేసుకున్నాను. సాస్ చేసుకున్న వెంటనే కొద్దిగా ఫ్యాన్ దగ్గర అయితే పెట్టుకుని కూల్ చేసుకొని లైట్గా చిన్న హీట్ ఉండగానే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. అంతలోగా అది కూడా బాగా కూలింగ్ అవుతుంది. ఆల్రెడీ షుగర్ సిరప్ కూడా బాగా కూలింగ్ అవుతుంది. అప్పుడు నేను అది చేసిన వెంటనే కేక్ అయితే బేక్ అయిపోయింది. కేక్ బేక్ అయిన వెంటనే దాన్ని డిమోల్డ్ చేయకుండా వాటర్ ఉంటుంది కదండి, వాటర్ అయితే ఒక గిన్నెలో వేసుకొని ఆ టిన్ అయితే అందులో ప్లేస్ చేసుకున్నాను. ప్లేస్ చేసుకుంటే మనకు చాలా వరకు హీట్ అయితే తగ్గిపోతుంది. మనకి కేక్ టిన్ ఇది హీట్ తగ్గిపోయిన వెంటనే మనం డిమోల్డ్ చేయొచ్చు. కేక్ టిన్ ఎప్పుడైతే హీట్ అయితే తగ్గిందో వెంటనే, అంటే నాకు దగ్గర ఒక 10 మినిట్స్ అయితే పట్టింది కేక్ కూల్ అవ్వడానికి. 10 మినిట్స్ అయిపోయిన వెంటనే దాన్ని అయితే డిమోల్డ్ చేసేసుకొని జాగ్రత్తగా దాన్ని కూడా 3 లేయర్స్ అయితే కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. చిన్న వేడిగానే ఉందండి కేక్ స్పాంజ్ అయితే, అయినా సరే చాలా జాగ్రత్తగా కట్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత వెంటనే ఏం చేశానంటే కొంచెం ఫ్యాన్ దగ్గర కూడా పెట్టాను లైట్గా. ఎక్కువసేపు అయితే పెట్టలేదు, ఒక 2 మినిట్స్ అయితే పెట్టాను. వెంటనే తీసేసి నెక్స్ట్ నేను అది అయ్యే లోపలనే నేనేం చేశానంటే, ఇక్కడ బీటర్తో అయితే నేను విప్పింగ్ క్రీమ్ని అయితే బీట్ చేసేసుకున్నాను.
విప్పింగ్ క్రీమ్ బీట్ చేసేసుకుని దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నాకు విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడానికి ఎక్కువ టైం అవసరం లేదండి. నా బీటర్ అయితే 300 వాట్స్ కదా, చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా తక్కువ క్రీమ్ కాబట్టి, 1/2 kg కాబట్టి చాలా తక్కువగా నాకు ఈజీగా అయితే బీట్ అయిపోయింది. దాన్ని వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత మనకి ఇది బటర్ స్కాచ్ ఫ్లేవర్ చెప్పారు కాబట్టి ఆల్రెడీ బటర్ స్కాచ్ నట్స్ ఉన్నాయి, సాస్ ప్రిపేర్ చేసుకున్నాను, షుగర్ సిరప్ ఉంది. నెక్స్ట్ క్రీమ్ కూడా విప్పింగ్ చేసేసుకున్నాను. ఇది వెంటనే కూల్ అయినా అంటే కొంచెం లైట్గా ఇంకా చిన్న వేడి ఉంది అనగానే నేనైతే లేయర్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి క్రమ్ కోట్కి అయితే రెడీ అయిపోయాను. ఒక లేయర్ మీద ఒకటి పెట్టి మధ్యలో ఫిల్లింగ్స్ కూడా వేశాను. ఎందుకంటే నేను ఆల్రెడీ షుగర్ సిరప్ అనేది బాగా కూలింగ్లో ఉంది కాబట్టి చక్కగా నాకు అంటే కింద స్పాంజ్ చిన్న వేడిగా ఉన్నా సరే ఆ షుగర్ సిరప్ కూలింగ్ వల్ల ఆ స్పాంజ్ కూడా చక్కగా కూల్ అయ్యింది. దాని మీద విప్పింగ్ క్రీమ్ కూడా వేస్తున్నాను కాబట్టి ఇంకా చక్కగా మనకి మెల్ట్ అవ్వకుండా ఎక్కడికక్కడే కూలింగ్ అవుతుంది అనమాట. స్పాంజ్ కూడా చాలా ఫాస్ట్గా కూలింగ్ అవుతుంది. క్రమ్ కోట్ చేసుకున్న వెంటనే ఒక 10 నిమిషాలు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఫైనల్ ఫినిషింగ్ అయితే వెంటనే ఇచ్చేసుకున్నాను. ఆ ఫైనల్ ఫినిషింగ్ ఏంటంటే ఎక్కువ మనం అర్జెంట్ కేక్స్కి మనం పెద్ద హడావిడి చేస్తూ పెద్ద పెద్ద డిజైన్స్ అయితే వేయనవసరం లేదు. మనం చాలా సింపుల్గానే కానిచ్చేయాలి. మనకు ఐసింగ్ ఒకవేళ పైన ఫినిషింగ్ సరిగా రాకపోయినా సరే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్క్రాపర్స్ అయితే నేను తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టి నాకు ఇవి 83 రూపీస్కే వచ్చినాయి. ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఇవి అయితే యూస్ చేశాను నేను. కింద కోమ్ యూస్ చేసి ఈ విధంగా కోమ్ స్క్రాపర్తో కింద లైన్స్ ఇచ్చేసుకుని పైన కూడా స్క్రాప్ చేసేసుకున్నాను. అంతే ఈజీగా ఒక నోజులు అయితే తీసుకొని కింద బార్డర్ పై బార్డర్ కూడా ఇచ్చేసుకొని సాస్ని అయితే ఒక పైపింగ్ బ్యాగ్లో తీసుకొని ఈ బటర్ స్కాచ్ సాస్ని పైన డ్రిప్పింగ్స్ కింద వేసేసుకున్నాను. మనకు చూడడానికి చాలా లుకింగ్గా కూడా ఉంటుంది, అదేవిధంగా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇలాంటి టైంలో మనం చాలా తక్కువ టైంలో వర్క్ ఫినిష్ చేసుకోవడానికి చూసుకోవాలి. తొందరగా ఫినిష్ చేసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కొంతవరకైనా కూలింగ్ అయితే ఉంటుంది. మనం కస్టమర్కి అయితే ముందే చెప్పాలి, మేము కొంతవరకు మాత్రమే కూలింగ్ పెట్టగలమండి, మీకు కూలింగ్ బాగా ఉండాలంటే కొంచెం కష్టం అండి అని చెప్పేయాలి ముందుగానే. నేనైతే చెప్పేశాను. అది చెప్పేసిన తర్వాత కేక్ అయితే స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. ఈ విధంగా ఫైనల్గా అయితే ఫినిషింగ్ ఇచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇలా నేను ఇంకా ఇంతవరకు డిజైన్ చేస్తున్నాను. వెంటనే కస్టమర్ నాకు కాల్ చేశారు కేక్ అయిపోయిందని. వెంటనే కస్టమర్కి అయితే వచ్చేయండి 10 మినిట్స్లో వచ్చేయండి కేక్ అయిపోయిందని చెప్పాను. వచ్చిన వెంటనే నేను ప్యాక్ చేసి అయితే ఇచ్చేసాను. ఇంత ఫాస్ట్గా చేయడానికి నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా ఇదైతే చాలా మంచి ఎక్స్పీరియన్సే అనుకుంటున్నాను. ఎందుకంటే కేక్స్ అప్పటికప్పుడే చాలా ఫాస్ట్గా వస్తాయి. నేను స్పాంజ్ కూడా అప్పటికప్పుడే బేక్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే ఫైనల్గా ఫినిషింగ్ ఇచ్చేసుకుని నేమ్ కూడా రాసేసుకున్నాను. నేమ్ కూడా రాసుకుని ఈ కంగారులో ఏంటంటే చిన్న మిస్టేక్ కూడా చేశాను కానీ నేను ఆ మిస్టేక్స్ని నేను ముందుగానే కస్టమర్కి కేక్ ఇవ్వకముందే ఆ మిస్టేక్ని నేనే గమనించి మళ్ళీ ఆ మిస్టేక్ని అయితే మళ్ళీ నేను కరెక్ట్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ కూడా చూసారా, నిజం చెప్పాలంటే విప్పింగ్ క్రీము మామూలుగా అయితే మెల్ట్ అయిపోతుంది, కానీ ఈ టైంలో నాకైతే మెల్ట్ అవ్వలేదు. చాలాసేపు బాగా స్పాచులాతో అయితే కలుపుకున్నా నాకు విప్పింగ్ క్రీమ్ అయితే మెల్ట్ అవ్వలేదు. మెల్ట్ అవ్వకపోతే దాన్ని బాగా కలుపుకొని కలర్ వేసుకున్నాక కొంచెం లైట్గా ఒక 3 డ్రాప్స్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకొని మళ్ళీ విప్పింగ్ క్రీమ్ని బాగా కలుపుకుంటే నాకు ఇలా మెల్ట్ అయినట్టుగా వస్తుంది. అప్పుడు బ్యాగ్లో అయితే వేసుకొని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఈ విధంగా నేమ్స్ అయితే రాసేసుకున్నాను. మీకు ఈ వీడియోలో చూస్తుంటే నేను ఏ మిస్టేక్ చేసానో కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఆ మిస్టేక్ చూసిన తర్వాత నేనైతే మళ్ళీ కింద అయితే ఆ మిస్టేక్ని సరి చేసుకున్నాను కానీ నేనైతే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే కంగారు అయిపోయింది. నెక్స్ట్ దాని మీద ఒక చెర్రీ కూడా పెట్టుకున్నాను. చెర్రీ కూడా పెట్టేసుకొని కస్టమర్కి అయితే ఇచ్చేసాను. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమతో వాళ్ళ కొడుకైతే ఈ కేక్ని నాకు ఆర్డర్ ఇచ్చారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇది మంచి ఎక్స్పీరియన్స్గా అయితే ఇప్పటివరకు చేసిన కేకుల్లో నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. అలా అని చెప్పి బిగినర్స్ మీరు బాగా కొంచెం తొందరగా చేయగలను అనుకుంటేనే ఇలా చేసుకోండి, అంతేగాని 2 అవర్స్లో కేక్ అన్నది కూల్ కేక్ అన్నది ఆర్డర్ తీసుకోవడం కొద్దిగా చాలా ఇబ్బందే. అది మీరు చూసుకొని అయితే తీసుకోండి. 1 kg వరకు పర్వాలేదు, ఎక్స్ట్రా అయితే ఇబ్బంది. ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా కృతజ్ఞతలు.